హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 నుండి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ నేను పోస్ట్ చేశాను. ఈ వీడియోలో if y equal to tan inverse x, then prove that 1 plus x square into d square y by dx square plus 2x into dy by dx equal to 0. అంటే y ఈక్వల్ టు tan ఇన్వర్స్ x అయితే ఏం ప్రూవ్ చేయాలి? ఈ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనకి y ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి? y ఈక్వల్ టు tan ఇన్వర్స్ x ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ ఏం చేయాలి? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్సే ఎందుకు చేయాలి అంటే మనకి డినామినేటర్లు ఇక్కడ ఏముంది? ఎక్స్ ఉంది. ఈ సెకండ్ టర్మ్లో కూడా ఏముంది? ఎక్స్ ఉంది. ఇక్కడ డినామినేటర్లు ఏముంటే విత్ రెస్పెక్ట్ టు ఆ టర్మ్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఇక్కడ టీ ఉందనుకోండి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి. ఇన్ కేస్ తీటా ఉందనుకోండి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు తీటా చేయాలి. బట్ మనకి ఇక్కడ ఉన్నది ఎక్స్ కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే బోత్ సైడ్స్ కూడా డిఫరెన్షియేట్ చేయాలండి. అప్పుడు ఏమవుతుంది? డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. ఓకే, మనకి ఫార్ములా ఏంటండి? డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నేను ఆల్రెడీ చెప్పాను, డిఫరెన్షియేట్ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మీకు ముందు ఫార్ములాస్ తెలియాలి. ఓకే, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి ఫార్ములాస్ మీద. ఇప్పుడు చూడండి, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్లో ఏం రాస్తాం మనం? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని ఇటు పంపిస్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బై ఉంది కాబట్టి ఇటు వెళ్ళేప్పటికి ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. అంటే ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. మనం ఏం ప్రూవ్ చేయాలి? 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అని రావాలి. మనకి అక్కడ ఏముందో? ఓన్లీ డివై బై డిఎక్సే ఉంది. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? ఈ ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ 1ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి? ఎక్స్ చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, రెండు వైపులో కూడా డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఇప్పుడు ఇది కదా మనకి ఇక్కడ ఏముంది? డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్. ఆర్హెచ్ఎస్ ఏముంది? ఓన్లీ 1 ఉంది కదా, అంటే డి బై డిఎక్స్ ఆఫ్ 1. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? యువి ఫామ్లో ఉంది. మనకి డి బై డిఎక్స్ ఆఫ్ యు ఇంటూ వి ఫార్ములా ఏంటండి? యువి ఫార్ములా యు ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు. ఇది ఫార్ములా మనకి. ఇప్పుడు ఆ ఫార్ములాని ఇక్కడ ఏదైతే ఉందో ఆ ఫార్ములాని బట్టి ఇక్కడ స్ప్లిట్ చేయండి. ఫస్ట్ ఏం రాయాలి? యు రాయాలి. యు అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ డి బై డిఎక్స్ ఇంటూ వివి అంటే ఏంటిది? డివై బై డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ప్లస్ వి అంటే డివై బై డిఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనం రాసిందంతా కూడా ఎల్హెచ్ఎస్ వైపే ఫార్ములా ప్రకారం స్ప్లిట్ చేసాము. ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చేప్పటికి డి బై డిఎక్స్ ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ కాబట్టి వాల్యూ ఎంత అయిపోతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ చూడండి, డి ఇంటూ డి ఏమవుతుంది? డి స్క్వేర్ అవుతుంది. అంటే న్యూమరేటర్లో డి స్క్వేర్ వై బై ఇక్కడ ఏమవుతుంది? డి ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ డివై బై డిఎక్స్ ఇంటూ ఇక్కడ ఏముంది? డిఫరెన్షియేషన్ మనం దేనికి అప్లై చేయాలి? 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి అప్లై చేయాలి కదా. అంటే దీన్ని ఎలా రాసుకుంటాం మనం? డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలి? డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది కాన్స్టెంట్ కాబట్టి వాల్యూ 0 అయిపోతుంది. ఇది ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా చెప్పాను కదా, అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 2x అవుతుంది. 0 ప్లస్ 2x అంటే ఇజ్ ఈక్వల్ టు ఎంత? 2x. అంటే ఇప్పుడు ఈ ప్లేస్ అంతట్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2xని సబ్స్టిట్యూట్ చేయాలి. 2x ఈక్వల్ టు 0. నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ
డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఏం లేదు, ఈ 2xని ముందుకు తీసుకొచ్చాను అంతే. 2x ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 0. ప్రూవ్ చేసామా? ఓకే, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ x అయితే ఏం ప్రూవ్ చేయమన్నారు? ఇది ప్రూవ్ చేయమన్నారు. ప్రూవ్ అయింది కదా. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.